డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారం వాడపల్లి వెంకన్న 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ దేశ నలుమూలలా ఖ్యాతిగాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు దర్శించుకుంటారు. ఇవాళ కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వాడపల్లి క్షేత్రానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ప్రముఖ సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతేకాకుండా ఒక పక్క తుఫాను ప్రభావంతో వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఆలయ మాడ వీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ స్వామివారి దర్శనం తొందరగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని. నేను అంతకుముందు 2 సార్లు వచ్చాను. నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50 వేల మంది జనం ఉన్నారు చుట్టూ. నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు. అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా, ఇక్కడ దేవుడు దైవం, తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను. ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు, మన జన్మ ధన్యం. ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.